ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. 71వ కీర్తన 21వ వచనము. నా తట్టు మరలి నాకు నెమ్మది కలుగజేయు. ఈరోజు అనేక మంది జీవితాల్లో మనం గమనించినట్లయితే గవర్నమెంట్ ఉద్యోగాలు కలిగి ఉన్నారు. భార్యాభర్తలు ఇరువురు గవర్నమెంట్ ఉద్యోగాలు కలిగి బ్యాంక్ బ్యాలెన్స్లు ఉండి చక్కని గృహం ఉండి అన్ని విధాలుగా ఆర్థికంగా ఆశీర్వదించబడినటువంటి వారు కూడా నెమ్మది లేని జీవితాలని కలిగి ఉన్నారు. రీసెంట్గా నేను యూరప్ దేశానికి వెళ్ళినప్పుడు ఆ దేశాలని దేవుడు అత్యధికంగా ఆశీర్వదించాడండి. దానికి ప్రాముఖ్యమైన కారణం, వీలైతే నన్ను చూడడానికి ప్రయత్నం చేయండి. వారి పితరులు దేవుని యందు భయభక్తులు కలిగి దేవునికి లోబడి దేవుని కొరకు అద్భుతమైనటువంటి కార్యాలు చేయగలిగారండి. ఎలా చెప్పగలనంటే, అక్కడ వారు కట్టినటువంటి మందిరాలు చూసినప్పుడు, వారు ప్రపంచవ్యాప్తంగా వెళ్ళి దేవుని యొక్క సేవ చేసినటువంటి విధానాన్ని బట్టి ఆ దేశాలని దేవుడు అంతగా ఆశీర్వదిస్తే, ఇప్పుడు వచ్చినటువంటి నవీన తరమైనటువంటి వారు యవ్వనస్తులు, ఇప్పుడున్నటువంటి జనరేషన్, ఈ తరం వారు ఎలా ఉన్నారు అంటే, దేవుడు మాకేం అవసరం ఉందండి, మాకెందుకు దేవుడు. అయితే గమనించండి ప్రియులరా, ఇప్పుడు ఆ దేశాల్లో ఆర్థిక మాంద్యం ఏర్పడింది, ఆర్థిక సమస్యలు ఉన్నాయి, అనేక మంది డ్రగ్ అడిక్ట్స్ అయిపోయారు. దైవభక్తి లేని ఏ దేశమైనా ఏ ప్రజలైనా నశించిపోతారు. నెమ్మది లేని జీవితాన్ని కలిగి ఉన్నారు. ఈరోజు నీకు అన్ని ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలన్నీ నువ్వు కలిగి ఉండి కూడా నెమ్మది లేని జీవితాన్ని నువ్వు కలిగి ఉంటే, నువ్వు దేవుని వైపుకు మరలినట్లయితే, నువ్వు దేవుని వైపుకు తిరిగినట్లయితే, దేవుడు నీకు నెమ్మదిని సమాధానమును కలుగజేసి నీ జీవితంలో గొప్ప మేలులను దేవుడు దయచేయగలడు. నెమ్మది లేని జీవితాన్ని కలిగి ఉన్నావా? దేవుని వైపుకు తిరుగు. దేవుని పాదాలు పట్టుకున్నట్లయితే ఆ ప్రభు మీకు ఖచ్చితంగా నెమ్మదిని అనుగ్రహించునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు తలపెట్టే కార్యం అంతటిలో జయమును అనుగ్రహించమని, నెమ్మదిని దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.